నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. జలధార జలహారతి కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్ఎం హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ డ్వామా, ఇరిగేషన్, డ్రైన్స్, ఫారెస్ట్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జలధార జలహారతి కార్యక్రమ ప్రణాళికపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జిల్లాలో భూగర్భ, ఉపరితల జలవనరులను పెంపొందించి గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన పనులు గుర్తించి 100 రోజుల కార్యాచరణలో పొందుపరచాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాల్లో జల సంరక్షణ పనులకు, డెల్టా మండలాల్లో వీడ్ క్లియరెన్స్, డిస్టిలింగ్, ముంపు నివారణ తదితర పనులకు ప్రణాళికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. జలధార జలహారతి కార్యక్రమం క్రింద పంచాయతీ మండల స్థాయిలో సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి వాటన్నిటినీ జిల్లా ప్రణాళికల్లో సమన్వయం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీఎస్ మధుసూదన్, ఇరిగేషన్ ఏఈ శేషగిరిరావు, జెడ్పీసీ ఈఓ వివివి ఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. But mana actual working is the structure work fine village lo manamu meerandaru who is that person preferably conservation officer ane analochu okay some place the special officer is there, that person is first. Focus is on drains, the focus is so you have to tell tail ends which may not be tail end water cheyadaniki cherukodaniki kavalsina pannu The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.